సార్ నమస్తే. నమస్తే. సార్ కోట శ్రీనివాసరావు గారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఒకసారి మీకుతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం గురించి. కోట శ్రీనివాస్ గారితో నేను 15 సినిమాలు చేశాను. కొడుకుగా, అల్లుడిగా, తమ్ముడిగా, అనుచరుడిగా. మరియు మేమందరము అలా చేసుకుంటూ ఆయన ఆశీర్వాదం పొందుతూ ఆయనటి మంచి మాటలు వింటూ ఇండస్ట్రీలో నేను వచ్చి 40 ఇయర్స్, ఆయన కూడా అంతే. ఆయన 85లో ఆయన ఎంట్రన్స్ ప్రతిఘటన, 85లో నేను ఎంట్రీ అయ్యాము. ఆయన అదే నా మీద ఎప్పుడు బాధపడేవాడు, ఇంత పర్సనాలిటీ ఇంత అద్దున్నదిరా, నువ్వు గొప్ప నటుడు కావాలి, నీలో అన్నీ ఉన్నవి, నీతో 11 సినిమాలు 15 సినిమాల వరకు చేశాను నేను, వాటి అనుభవంతో చెప్తున్నాను, నీలో మంచి నటుడు ఉన్నాడు, నువ్వు ఎప్పటికైనా పైకి వస్తావు. మళ్ళీ నాగభూషణం, కైకల సత్యనారాయణ, ఇలా పాత నటులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఏ ఒకరు కొన్ని క్యారెక్టర్లకు సరిపోకపోయేవాళ్ళు. కానీ అన్ని క్యారెక్టర్లను A to Z, బిచ్చగాడి నుండి మహారాజు మహాచక్రవర్తి వరకు పోషించగల క్యారెక్టర్ సత్తా ఉన్నవాడు ఒక కోట శ్రీనివాసరావు గారు. నవరసాలు పండించగల నటుడు. పండించడము, ప్రేక్షకులను మెప్పించడము. నవరసాలు పండించినంత మాత్రం ప్రేక్షకులు కొంతమంది కొన్నిటికి ఒప్పుకోరు, కానీ ఈయన ఒప్పించే విధంగా నటించేవాడు. అది హ్యాట్స్ అప్ టు హిమ్. అలాంటి గొప్ప నటుడిని ఈరోజు మనం కోల్పోయాము. కానీ భగవంతుడు ఏదో ఒక రోజున ఆయననే మరో జన్మన్న ఇవ్వచ్చు, లేదా ఆయన లాంటి నటుడిని నాలాంటి వాళ్ళ నటుల్లో ప్రవేశపెట్టి భగవంతుడు ఆశీర్వదించవచ్చు. తప్పకుండా అవకాశం దొరికితే ఆయనను స్మరించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాను.